అయింది. ఈరోజు తెలంగాణలో 17 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి. ఈరోజు మన గ్యాప్ వచ్చేసి 63. రేపు ఇది పెంచినప్పుడు మనకేమో 26 అవుతున్నాయి, ఉత్తరప్రదేశ్కు 120 అవుతున్నాయి. అప్పుడు 94 సీట్లు మనకు ఇద్దరికి మధ్యలో అంతరం అవుద్ది. ఇట్లా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు, రాజస్థాను, వీటిని బీమారు అంటారు. బీమారు రాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇవన్నీ అత్యంత కీలకమైన రాష్ట్రాలు ఉత్తర భారతదేశంలో. దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇవి ఒక భాగం. ఈరోజు మనం ఈ రాష్ట్రాలన్నీ కలిసి పాండిచ్చేరితో సహా 130 సీట్లు ఉన్నాయి. 543లో 130 సీట్లు మనకి తీసేస్తే 413 సీట్లు వాళ్ళ దగ్గర మిగులుతున్నాయి. ఈ రెండింటి మధ్యలో ఈరోజు ఉన్న తేడా 412 సీట్లు మనకు వాళ్ళకు ఉన్న మధ్యలో తేడా. ఈరోజు సీట్లు పెంచితే మనం 195 అయితే 50% పెంచితే 130 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కేరళలో 20, తమిళనాడులో 39, పాండిచ్చేరిలో 1, ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, కర్ణాటకలో 28. ఇవన్నీ కలిపితే 130 సీట్లు. 50% పెరిగితే మనం 195 అవుతాం. అదే మిగతా ప్రాంతంలో ఉన్న 413 సీట్లు పెంచితే దాదాపుగా వాళ్ళకు 621 సీట్లు, 620 సీట్లు అవుతున్నాయి. ఈరోజు మనకు వాళ్ళకు మధ్యలో ఉన్న అంతరము ఎంతుంది, ఈ పెంచడం వల్ల ఎంత అవుతుంది? ఈ రోజున్న మనకు వాళ్ళకు ఉన్న అంతరము 412 సీట్లు ఉంటే రేపు పెంచే సీట్లతోని 620 సీట్లు అవుతాయి. 208 సీట్లు అదనంగా ఉత్తర భారతదేశానికి అన్డ్యూ అడ్వాంటేజ్. భవిష్యత్తులో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు కీలకమైన శాఖలు ఏవీ ఇవ్వలే. ప్రైమ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ, కామర్స్ మినిస్టర్ కానీ, ఇట్లా మీరు మొదటి 10 శాఖలు తీసుకుంటే ఒక ఆర్థిక శాఖ మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చిండ్రు. ఏ ఒక్క శాఖ కూడా, రాష్ట్రపతి పదవి కూడా, కీలకమైన ఏ పదవి కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వలేదు. మీ అందరికీ తెలుసు, రాజకీయాలలో నెంబర్ ఉంటేనే నీతో ఎవరైనా మాట్లాడతారు. నీ జేబులో డబ్బులు ఉంటేనే ఎవరైనా నీతో సంబంధాలు చేస్తారు. రాజకీయంగా నెంబర్ లేనప్పుడు నీతో మాట్లాడేవాడే ఉండడు. బార్గెనింగ్స్ ఆర్ అమాంగ్ ఈక్వల్స్. ఏ చర్చలైనా, ఏ ఒప్పందాలైనా సరిసమానుల మధ్యలో జరుగుతాయి. బలహీనుడు బలవంతుడు మధ్యలో జరగవు. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలను అత్యంత బలహీనంగా ఉన్నాం. ఇప్పుడు అత్యంత బలహీనులుగా మార్చి బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలను శక్తివంతంగా మార్చి రాజకీయంగా, అసలు రాజకీయంగా మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులు చేయడానికి ఆ ఉత్తరాదిలో ఉన్న 5-6 రాష్ట్రాలు కలిస్తే 410 సీట్లు అనేటివి అక్కడనే అయిపోతాయి. చిన్న రాష్ట్రాలతోని, నేను చెప్పేది ఉత్తర దక్షిణమే కాదు, చిన్న రాష్ట్రాలకు కూడా సమస్య. ఢిల్లీ, పంజాబ్ లాంటి రాష్ట్రాలు కూడా రాజకీయంగా మనుగడనే కోల్పోతాయి. దక్షిణ భారతదేశంతో పాటు చిన్న రాష్ట్రాలకు కూడా రాజకీయంగా ఇది తీరని విఘాతంగా మారుతుంది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా మేము చెప్తున్నాం, నువ్వు సీట్లు పెంచాలనుకుంటే ఏ ప్రాతిపదికన పెంచాలో మొదట అఖిలపక్షాన్ని పిలువు. అసలు ఏ ప్రాతిపదికన సీట్లు పెంచాలి, ఎన్ని పెంచాలి? 50% పెంచాలని నరేంద్ర మోడీ గారికి ఏ దేవుడు చెప్పిండో అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నాడు. ఉన్న సీట్ల మీద 50% పెంచుతా అంటుండు. నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను, ఉన్న సీట్లు ఏ ప్రాతిపదికన ఏర్పడ్డాయి? జనాభా ప్రాతిపదికన మీదనే కదా ఏర్పడ్డది. ఉత్తరప్రదేశ్కి 80 ఎందుకు వచ్చినాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 42 ఎందుకు వచ్చినాయి? ఆ రోజు ఉత్తరప్రదేశ్లో జనాభాని లెక్క తీసుకున్నప్పుడు అక్కడ 80 వచ్చినాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభాను తీసుకుంటే ఇక్కడ 42 వచ్చినాయి. ఏ జనాభా ప్రాతిపదిక మీద అయితే 543కు మనం చేరినామో దాని మీద సరాసరి బ్లాంకెట్గా 50% అని చెప్పేసి కలిపేస్తున్నావు. ఏ జనాభా నియంత్రణ చేసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటున్నావు. మూల సూత్రమైన జనాభా ప్రాతిపదికన ఏర్పడిన విధానాన్ని ప్రోరేట ప్రకారం 50% పెంచేస్తా నేనని చెప్పి నీ రాజకీయ మనుగడ కోసం, నీ రాజకీయ అవసరాల కోసం ఈ రోడ్లు సీట్లు పెంచడంతో దక్షిణ భారతదేశానికి వచ్చే 195, ఉత్తర భారతదేశానికి వచ్చే 621 సీట్లు ఉత్తర దక్షిణ భారతదేశాలలో విపరీతమైన అంతరం పెంచుతుంది.
ఇది దేశ మనుగడకు మంచిది కాదు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం కాదు. ఇది దేశ ప్రజలకు సంబంధించిన విషయము. వివక్ష అనేది ఎక్కడికి దారితీస్తుందో మనం అందరం చూసినాము. తెలంగాణ రాష్ట్ర ఉద్యమము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, నక్సలైట్ల ఉద్యమము, సమాజంలో వచ్చిన మార్పులన్నీ కూడా వివక్ష ఎక్కడికి దారితీస్తుందో మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు ఈ వివక్షను ఇంకా పెంచడానికి బీజేపీ ప్రయత్నం చేసుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతూ చిన్న రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసుకుంటూ మేము ఏమీ చేయడం లేదు, ఇది ఒక అద్భుతమైన బిల్లు, ఈ అద్భుతమైన బిల్లుకు మీరు అనుకూలంగా లేరు, మీరు మహిళా వ్యతిరేకులా అని మహిళల ముసుగులో ఆనాడు యుద్ధం చేసినప్పుడు కూడా సికండిని అడ్డం పెట్టుకొని చేసిరు. ఈరోజు మీరు సీట్లు పెంచే అధికార దాహానికి మహిళల్ని అడ్డం పెట్టుకోకండి. మహిళా బిల్లుకు మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. మహిళా బిల్లు తక్షణమే అమలు జరగాలి. ఉన్న ప్రాతిపదికన 543 లోక్సభ స్థానాలలో 33% 181 సీట్లు మహిళలకు ఇచ్చేసేయండి తక్షణమే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీలలో మహిళలకు 140 అసెంబ్లీ సీట్లను తక్షణమే మీరు మహిళా రిజర్వేషన్లు చేయండి. ఉన్న అసెంబ్లీలు, ఉన్న లోక్సభ స్థానాలకు 1/3 ప్రకారం మహిళా రిజర్వేషన్లు చేయండి. అన్అపోజ్డ్గా మేము మద్దతు పలుకుతాం. సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన, ఇది రెండవ అంశం, నిగూఢమైన అంశం. ఇందులో ఉన్న కుట్ర ప్రజలకు చెప్పాలి. ఈరోజు దక్షిణ భారతదేశంలో మేము నియంత్రణ పాటించడం వల్ల మేము ఆర్థికంగా జిఎస్డిపి హైయెస్ట్ కంట్రిబ్యూషన్ మేము. దక్షిణాది రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్యాపిటల్స్, ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్స్. పొలిటికల్ క్యాపిటల్స్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్స్ని సబ్సర్వెంట్గా చూస్తారు. పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాం పెట్టాలి. మాకు ఎలాంటి అవకాశాలు, మాకు ఎలాంటి అధికారం లేకుండా చేయడానికి ఈరోజు కుట్ర జరుగుతుంది. పన్నులు కట్టడం, సలాం కొట్టడం అనే విధానానికి మేము 100% వ్యతిరేకము. నేను నిర్దిష్టంగా చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, మీరు చేస్తున్న కుట్ర దీర్ఘకాలంలో ఈ దేశానికి చాలా పెద్ద సమస్యగా, విపత్తుగా మారుతుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి ఈరోజు మీరు అనొచ్చు, మీరు గుడ్డిగా వ్యతిరేకిస్తే మరి దీనికి పరిష్కారం ఏందని. అందుకే హైబ్రిడ్ మోడల్ నేను ప్రపోజల్ చేయదలుచుకున్నా. ఈ హైబ్రిడ్ మోడల్లో మీరు 272 సీట్లు మీరు పెంచాలని నిర్ణయించుకున్నారు కదా, అందులో 50%, 136 సీట్లు మీరు చెప్పుకుంటున్న ప్రోరేటా ప్రకారం ఇచ్చుకోండి. ఇంకొక 136 సీట్లు 50% ఉన్నాయి కదా, జిఎస్డిపి ప్రాతిపదికన దేశం యొక్క స్థూల ఆర్థిక ఉత్పత్తి ప్రాతిపదికన సీట్లను విభజించండి. అప్పుడు జనాభా నియంత్రణ చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టిన రాష్ట్రాలను మీరు గౌరవించినట్టు అవుద్ది. కాబట్టి ఈ హైబ్రిడ్ మోడల్ తీసుకోండి. మీరు అనుకుంటున్న ప్రోరేటా ప్రకారము నువ్వు పెంచాలనుకున్న సీట్లలో 50%, ఇంకొక 50% జిఎస్డిపి ప్రాతిపదికన ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో, స్థూల ఉత్పత్తిలో అత్యధికంగా భాగస్వామ్యం చేస్తున్న రాష్ట్రాలకు మీరు సీట్లు ఇవ్వండి. ఇప్పటికే నార్త్ ఈస్టర్న్ అండ్ యూనియన్ టెరిటరీస్లో జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ సీట్లు లేవు. ఈశాన్య రాష్ట్రాలలో, యూనియన్ కేంద్ర పాలిత ప్రాంతాలలో జనాభా ప్రాతిపదిక లేదు. అక్కడి నుంచి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు గోవా 10-12 లక్షలు ఉంటుంది మొత్తం జనాభానే, 12 లక్షలు ఉంది ఓటర్లు, 2 ఎంపీలు ఉన్నాయి. మల్కాజ్గిరిలో 36 లక్షల ఓట్లు ఉన్నాయి. 3 గోవా రాష్ట్రాలు ఈక్వల్ టు ఒక మల్కాజ్గిరి పార్లమెంట్. డయ్యూ డామన్ లేకపోతే ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలలో కూడా మీకు చిన్న పాపులేషన్కు ఎంపీ సీట్లు ఉన్నాయి. సో 100% జనాభా ప్రాతిపదికన కూడా సీట్ల పంపకాలు లేవు. ఈశాన్య రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆ ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఇవ్వడానికి జనాభాను పక్కన పెట్టి వాళ్ళకి ప్రాతినిధ్యాన్ని ఇచ్చిండ్రు. పెద్ద రాష్ట్రాల మధ్యలోనే సమస్యను పరిష్కరించడానికి జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచిండ్రు. ఈ పెంచిన సీట్లను, ఈ ఉంచిన సీట్లను, ఇచ్చిన సీట్లను
ఈరోజు మళ్ళీ మీరు పెంచుకుంటూ పోతే ఈరోజు దక్షిణ భారతానికి ఉత్తర భారతానికి విపరీతమైన అంతరం ఏర్పడుతుంది. దాంతో మేము రాజకీయంగా ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. మేము అత్యధిక ఆదాయాన్ని దేశానికి అందిస్తున్నాం, అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము అందిస్తున్నాం. అన్ని రకాలుగా ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి మేమందరం పనిచేస్తున్నాం. అట్లాంటి మమ్మల్ని శిక్షించే అధికారం మీకెవరు ఇచ్చిండ్రు? అందుకే సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలలో విద్యా ఉద్యోగ అవకాశాలలో 50% రిజర్వేషన్లు 50% మెరిట్ అని చెప్పింది. మీ అందరికీ తెలుసు. మన స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్లు పెంచాలనుకున్నప్పుడు కూడా సుప్రీంకోర్టు 50% మించకుండా మీరు రిజర్వేషన్లు అమలు చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అందుకే మనం పంచాయతీరాజ్లో కానీ మున్సిపల్లో కానీ రూరల్ లోకల్ బాడీస్లో కానీ అర్బన్ లోకల్ బాడీస్లో మనం 50% మించకుండా రిజర్వేషన్లు పెట్టుకున్నాం. సో 50% రిజర్వేషన్లు 50% మెరిట్. ఇక్కడ కూడా మీరు పెంచాలనుకున్న 272 సీట్ల లోక్సభలో 50% 136 సీట్లు ప్రోరేటా ప్రకారం పెంచుకోండి. మిగతా 136 సీట్లు ఆర్థిక ఉత్పత్తి ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు సీట్లను పంపకాలు చేయండి. దీనికి సంబంధించి లేదా ఇంకేమైనా నూతన ఆలోచనతోని సూచనతోని రావచ్చు. కాబట్టి కన్సెన్సస్ బిల్డింగ్ ప్రాసెస్లో మొట్టమొదట అఖిలపక్షాన్ని ఆల్ రాజకీయ పార్టీలను అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ను సివిల్ సొసైటీస్ను పిలిచి ప్రభుత్వం సంప్రదింపులు మొదలు పెట్టాలి. నియోజకవర్గాలను పెంచడానికి ఈరోజు మనం తీసుకోవాల్సిన విధి విధానాల మీద ఒక కన్సెన్సస్ బిల్డింగ్ ప్రాసెస్ చేయాలి. పార్లమెంట్లో చర్చించండి. దాని మీద మేము వద్దంటలేము. మొదట మహిళా బిల్లు పాస్ చేయండి. ఇప్పుడు ఉన్న సీట్ల ప్రాతిపదికన 33% రిజర్వేషన్లు లోక్సభలో అదేవిధంగా శాసనసభలో పెంచడానికి బిల్లును ఆమోదించుకొని భవిష్యత్తులో సీట్లు పెంచడానికి నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి ఎలాంటి విధి విధానాలు తీసుకుంటే బాగుంటుందో సభలోనే కాకుండా బయట వచ్చి ప్రజలతో కూడా చర్చించండి, సూచనలు తీసుకోండి. ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేయండి. ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ మొత్తం పూర్తిగా దాని మీద ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను మళ్ళీ సభలో చర్చకు పెట్టండి. వివిధ శాసనసభలలో అభిప్రాయం తీసుకోండి. శాసనసభల తర్వాత లోక్సభలో రాజ్యసభలో చర్చించండి. ఆ తర్వాత గైడ్ లైన్స్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫైనల్ చేసినాకనే మీరు నియోజకవర్గాల పునర్విభజన కానీ నియోజకవర్గాల పెంపు కార్యక్రమం ముందుకు వెళ్దాము. ఈ లోపల మీరు ఆల్రెడీ జనగణన కోసము కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది 2027 మార్చి 31 లోపల జనగణన పూర్తి చేయండి. ఈ లోపల అందరి అభిప్రాయాలు తీసుకోండి. వివిధ రాష్ట్రాల శాసనసభ అభిప్రాయాలు, యూనియన్ టెరిటరీల అభిప్రాయాలు, లోక్సభ అభిప్రాయాలు, ప్రజా సంఘాల అభిప్రాయాలు, వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని 2027 బడ్జెట్ సమావేశాలలో జనాభా లెక్కలతో పాటు ఈ అభిప్రాయాలను కూడా క్రోడీకరించి చర్చ చేసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అక్కడ ఫైనల్ చేసి అక్కడి నుంచి ఒక సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయొచ్చు. 2028 మార్చి వరకు ఈ ప్రక్రియ మొత్తం అయిపోతుంది. అంతే తప్ప హడావిడిగా అడ్డగోలుగా చేసి దేశంలో అనవసరమైన గందరగోళాన్ని సృష్టించి ఇది ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఒక వైరుధ్యాన్ని లేకపోతే ఒక గ్యాప్ను పెంచడానికి మీరు దయచేసి ప్రయత్నం చెయ్యకండి అని చెప్పి మోడీ గారికి నేను సూచన చేయదలుచుకున్నా. అదేవిధంగా హిందీలో కూడా నేషనల్ మీడియా కూడా ఉందనుకుంటున్నాను. హిందీలో కూడా కొన్ని మాట్లాడాలనుకున్నా నేను. ఎందుకంటే మనం తెలుగులో చెప్తే మోడీ నాకు అర్థం కాలేదని ఆ తర్వాత నాకు అవసరం లేదని అనుకునే ప్రమాదం ఉంది. पत्रकार मित्र, आज तेलंगाना राज्य के तरफ से हमारे साथी मंत्री, तेलंगाना गवर्नमेंट एडवाइज़र, लोकसभा और शासन सभा मेंबर्स के साथ आज मैं कुछ बयान देना चाहता हूं। जो केंद्र सरकार, भारतीय जनता पार्टी, नरेंद्र मोदी जी जो कोशिश कर रहे हैं 16, 17, 18 तारीख लोकसभा राज्यसभा में कुछ बिल ले आकर बिल पास करवाने में बहुत जल्दी भागम दौड़ कोशिश कर रहा है। इसीलिए मैं 2 मुद्दों को आज साफ साफ कहना चाहता हूं। एक, महिला आरक्षण। दूसरे बात,
constituencies reorganization and enhancement of seats in Lok Sabha and Assembly. महिला आरक्षण के लिए कांग्रेस पार्टी खिलाफ नहीं है। जिस दिन इस देश को आजाद मिले थे उसी दिन महिलाओं को वोट हक देकर, पुरुष के साथ साथ महिलाओं को वोट हक देकर हम लोग वुमेन एम्पावरमेंट को उसी दिन हम एक फाउंडेशन डाला है। उसके बाद राजीव गांधी जी ने पंचायत राज एंड म्युनिसिपल अर्बन लोकल बॉडीज में महिला आरक्षण लागू कर देके इस देश में महिलाओं को लोकल बॉडीज रिप्रेजेंटेशन हमने दिलवाए। उसके बाद असेंबली एंड लोकसभा महिला आरक्षण के लिए श्रीमती सोनिया गांधी जी यूपीए 2 में राज्यसभा में कानून पास करवा के लोकसभा में इंट्रोड्यूस किए तो भारतीय जनता पार्टी साथ नहीं दिए, राज्यसभा में मदद किए। लोकसभा में आने के बाद भारतीय जनता पार्टी उसको आगे नहीं जाने दिए। इसीलिए आज हम लोग ये बात साफ कहना चाहता हूं नरेंद्र मोदी जी से, भारत सरकार से, कांग्रेस पार्टी तहे दिल से महिला आरक्षण को हम मदद दे देंगे। बाज़ाब्ता बिल लोकसभा राज्यसभा में रख दो, एक ही दिन में हम पास करवा देंगे। महिला आरक्षण अमल करने के लिए कांग्रेस पार्टी को कोई इतराज नहीं है। अभी जो लोकसभा 543 हर राज्य में जो असेंबली में है 1/3 वुमेन रिजर्वेशन तुरंत लागू कर दो। इवन 543 में भी 1/3 181 लोकसभा सीट महिलाओं को दे दो। आने वाले चुनाव में महिलाओं को रिजर्वेशन दे दो। अभी जो होने वाले राज्यों में भी असेंबली में 1/3 रिजर्वेशन लागू कर दो। हम लोग तैयार है भारत सरकार को मदद देने के लिए। इसके लिए कोई चर्चा नहीं है। 2 दिन पहले दिल्ली में कांग्रेस पार्टी का CWC सेंट्रल वर्किंग कमेटी मीटिंग हुआ। उसमें सोनिया जी, खड़गे जी, राहुल जी, बाकी के सब CWC मेंबर्स ये आश्वासन देने के लिए कोशिश किए भारत सरकार को हम लोग बेशक मदद देने के लिए। महिला आरक्षण तुरंत लागू होना है। कांग्रेस पार्टी आपको बेशर्त मदद देने के लिए हम लोग तय कर लिए। CWC में भी यही रेजोल्यूशन पास किया हुआ है। अभी दूसरे मुद्दा सीट बढ़ाने का, रिजर्वेशन रोटेशन करने का। ये सीट बढ़ाने में बहुत अंतर आने वाला है। उत्तर भारत दक्षिण भारत में अभी बहुत दूर है और बढ़ाने के लिए आप लोग कोशिश करें। उसके उदाहरण में एक ही देना चाहता हूं। केरला में आज तारीख 20 लोकसभा है, उत्तर प्रदेश में 80 लोकसभा है, तो ये दोनों के बीच में 7 सीट फर्क है। आगे 50% प्रोरेटा का हिसाब से अगर बढ़ा दिए 30 सीट केरला में हो जाएंगे, 120 उत्तर प्रदेश में हो जाएंगे, तो 90 सीट ये दोनों के बीच में गैप हो जाएंगे। तो इसीलिए ये तरीका से जो 130 साउथ में है इसको 50% बढ़ा किए तो भी 195 होने वाला है। मगर जो नॉर्थ में 613 होने वाला है, इसके ख्याल नहीं कर रहा है। तो हमारे दोनों के बीच में नॉर्थ साउथ में, ये नॉट ओनली नॉर्थ साउथ, छोटे राज्यों का भी दिक्कत है। दिल्ली, पंजाब जैसा छोटे छोटे राज्य है और छोटा हो जाएंगे, बड़ा वाला और बड़ा हो जाएंगे। तो इसमें पॉलिटिकल पावर जिसका नंबर है, जिसका लाठी है, उसका ही बैंस। तो वो हिसाब से जिसका नंबर है, आज भी हमेशा उत्तर प्रदेश में नरेंद्र मोदी जी किस लिए गुजरात छोड़कर उत्तर प्रदेश में चुनाव लड़ाए? लोग सोचते हैं 80 सीट वहां पर है, वहां से जो आएगा वो देश का प्रधानमंत्री बनने वाला है। हर बार कोई भी हो उत्तर प्रदेश से प्रधानमंत्री बन रहा है, किस लिए? 80 सीट वहां पर है। 1-2 बार PV नरसिंह राव जी और 1-2 जगह में ही ऐसा हो गया, मगर बाकी के हर समय पर कोई भी हो, कौन सा पार्टी भी हो, उत्तर प्रदेश से प्रधानमंत्री बन रहा है। क्यों कर्नाटक, क्यों तमिलनाडु, क्यों दूसरे राज्य उत्तर में है वहां पर भी क्यों नहीं दे रहा है? इसीलिए नहीं दे रहा है, वहां पर नंबर नहीं है। तो इसीलिए जो उत्तर प्रदेश को अब और ताकत वाले बनाने के बाद आगे हम लोगों को सबको नुकसान हो जाएंगे। इसीलिए अब चर्चा इसी के ऊपर होना है, सीट बढ़ाना कैसे, रिजर्वेशन रोटेशन। आप इतना महिला आरक्षण के लिए, महिला नारी शक्ति के लिए बोल रहे हैं ना, जितना सीट उत्तर में आप बढ़ा रहे, उत्तर भारत के महिलाओं को फायदा मिलने वाला है। दक्षिण भारत में महिला महिला जैसा आपको नहीं दिख रहा है क्या? दक्षिण भारत में दलित आदिवासी आपको
याद नहीं आए हैं? जितना सीट बढ़ेंगे उतना एससी एसटी रिजर्वेशन भी बढ़ने वाला है, महिलाओं का भी कोटा बढ़ने वाला है। जितना सीट अभी बढ़ने वाले हैं उसमें एससी एंड एसटी एंड महिला उनका भी कोटा में विद इन द कोटा है। मतलब दक्षिण भारत में एससीओं को, एसटीओं को, महिलाओं को अन्याय करने के लिए भारतीय जनता पार्टी, नरेंद्र मोदी जी आज कोशिश कर रहे हैं। तो इसीलिए हम लोग ये बयान देना चाहता हूं, मैं साफ साफ कहना चाहता हूं, दक्षिण भारत को आप अन्याय नहीं कर सकते। जनता के लिए नहीं, आदिवासियों के लिए, दलित के लिए, महिलाओं के लिए भी सीट जब कम हो जाएंगे उनका हिस्सा भी कम हो जाएंगे। कम करने के लिए कोशिश कर रहे हैं। एज इट इज आप नॉर्थ इंडिया में पॉलिटिकल पावर, साउथ इंडिया में फाइनेंशियल पावर, तो हम पैसे कमा रहे आपको दे रहे। अगर हम 1 रुपये दिए तो 40 पैसे भी वापस हमको नहीं दे रहे। बिहार में 1 रुपया है तो 6 रुपये वहां पर दे रहा है। उत्तर प्रदेश में 3.5 रुपये दे रहा है। मध्य प्रदेश को 2.5 रुपये दे रहा है। केरला को आप 16 पैसे दे रहे, तेलंगाना को 40 पैसे दे रहे। तो ये तरीका से फाइनेंशियल इनजस्टिस हो रहा। हम लोग बहुत बार कह चुका है, अब नहीं सुने। अभी पॉलिटिकल अन्याय भी करने के लिए जो कोशिश कर रहा है ये ठीक ठाक नहीं है। जो जनगणना लेकर डिलिमिटेशन करना हम नहीं मानेंगे, प्रोरेटा भी हम नहीं मानेंगे, क्योंकि जो पिछले नंबर है वो जन आधारित नंबर है। आज 50% जो भी प्रोरेटा दे रहे हैं उसी के हिसाब से हमको नुकसान पहुंचाएंगे। इसीलिए आज हम लोग तेलंगाना के तरफ से एक हाइब्रिड मॉडल सुझाव देना चाहता हूं। आप 272 सीट्स जो बढ़ाने के लिए कोशिश कर रहे हैं उसमें 50% 136 सीट्स को प्रोरेटा में बांट दो। जो बचे 136 जीएसडीपी हिसाब से आप राज्यों के बीच में आप डिस्ट्रीब्यूट कर दो, तब थोड़ा बहुत कंसेंसस बिल्ड होने का चांसेस है। इसके अलावा आप डिसीजन ले लिए, बिल बना रहे, आप जो बना रहे, आप जो कह रहे उसके लिए मदद मांग रहे। हम कैसे करना सुझाव नहीं ले रहे कोई विपक्ष के साथ, कोई पॉलिटिकल पार्टी के साथ, कोई आप कंसेंसस बिल्ड करने के लिए कोशिश नहीं कर रहा है। सिविल सोसाइटी से भी बात नहीं हुई। हर जगह में आपके मनमानी से सरकार चलाने के लिए, मनमानी से सीट बढ़ाने के लिए, मनमानी से रिजर्वेशन देने के लिए आप लोग कोशिश करें, देश के लिए अच्छा नहीं है। इसीलिए मोदी जी से, भारत सरकार से मेरा एक ही गुजारिश है, महिला आरक्षण बिल इस लोकसभा राज्यसभा में पास करवा लो। जो दूसरा बिल इसके महिलाओं के पीछे से छुप छुप के जो बिल पास करवाने के लिए जो कोशिश कर रहे हैं ना, सीट बढ़ाने का और रिजर्वेशन रोटेशन करने का, इसके ऊपर चर्चा करो। आगे ऑल पॉलिटिकल पार्टीज को मिलाओ, बुलाओ, बात करो, सिविल सोसाइटी से बात करो, जितने भी राज्यों हैं असेंबली में चर्चा करो। पूरा एक कंसेंसस बिल्डिंग, इन लोगों के ओपिनियन लेने के बाद फिर बजट सेशन में लोकसभा में चर्चा करो, क्या करना है, कैसे आगे जाना, तब देश के लिए ठीक ठाक है। जो तरीका से जो कर रहे हैं वो ठीक नहीं है। आप हाइब्रिड मॉडल के बारे में सोचो, हाइब्रिड मॉडल ले लो, 50% प्रोरेटा में लो, 50% जीएसडीपी लेके जो राज्यों में फर्क है वो अंतर कम करने के लिए भारत सरकार की जिम्मेदारी है, वो अंतर कम करने के लिए कोशिश करो। यही हमारा मांग है, यही हमारा डिमांड है। రాహుల్, నాకు అర్థమైంది నువ్వు వాట్సాప్ యూనివర్సిటీలో పర్మనెంట్ అడ్మిషన్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మీ ఊర్లో నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నీ పక్క ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నాయి. 100% ఎన్హాన్స్మెంట్ చేసినా అంటే నీ 100 రూపాయలు 200 అవుతాయి, 100 కోట్లోడు 200 కోట్లు అవుతాయి. మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? పర్సంటేజ్ కాదు ఇక్కడ, నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు